ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. శతకోటి తేజముల అంజనీ పుత్రుడా, బ్రహ్మాండ భాండముల నేడు వీరాంజనేయుడా, ఉదయాద్రిపై ఉన్న బాల భానుని చూసి వినువీధికే ఎగిరి వరసిద్ధి సాధించే కేసరి నందనుడై జ్ఞానగుణ సాగరుడై మహాబల పరాక్రముడై సీతాన్వేషణ సాధకుడై ఆంజనేయ అతులిత బలధామ వీరాంజనేయ సౌందర్య వీర సుమధుర రూప మార్తాండ తేజ దివ్యకాయ వజ్రదేహ శక్తి యుక్తి వేదం నాదం వీరం ధీరం అంజని పుత్రం అంజని పుత్రం అంజని పుత్రం. సాధ్యాసాధ్య సమర్థుడు వానర వీరుడు లంఘించెను జలనిధిని పయనించెను వినువీధిని రామకార్యార్థి అయి సీతాన్వేషణ కార్యదక్షుడై సురలు నరులు వానరులు ప్రస్తుతి చేయగా జయ 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 ధ్వానములు మిల్నంటగా పులకించెను ఆ భూమి కంపించెను గిరి మహేంద్రము హర్షాతిరేకమున విరాజిల్లగా లతలు ఆ కొండ దాగిన గంగమ్మ కుబికుబికి పైకెగసి పాయలై పరుగెత్తెలే అతని పాదాలనే కడిగెనుగా ఎగసి పైకెగసి సాగరాలలు ఆనందముగా శ్వేతకేతనమూలై భ్రమయింపగా విజయ పతాకమూలై భాసిల్లగా ఇంద్రభీతితో మైనాకుడు సగరుని గర్భమునాశ్రయించగా సముద్రుని సలహా మేరకు సేద తీర్చి ఆతిథ్యమివ్వగా అలుపన్నది లేనే లేదని విశ్రాంతికి తావే లేదని సూర్యుడు పడమర కృంగక మునుపి ఆవలి తీరం నే చేరాలని మన్నించు గిరివర్యాని మారుతి ముందుకు సాగెను. సురసానురాగమాత దేవగణములాజ్ఞమేర ఆంజనేయుని ధీశక్తిని పరీక్షింప ఎదుటను నిలిచి భయంకర రాక్షసాకృతి దాల్చి పర్వతమంత నోటిని తెరువగా శక్తియుక్తులతో ఆమె పరీక్షల నెగ్గినవాడు మెప్పించి మరీ ఆమె దీవెనలు పొందినవాడు కార్యోన్ముఖుడై ముందుకు సాగెను కార్యోన్ముఖుడై ముందుకు సాగెను. చంద్ర సూర్య సంచారము యోగ్యమని మంగళ పథమున పయనించెను సాగి సాగి ఆటంకము కలిగెను ఆగెనుగా అతని గమనము ప్రశ్నార్థకముగా పరిశీలింపగా పరికించెను ఛాయాగ్రాహిణి సింహికనే రాక్షసిని ఆ రాక్షసి మదమణచి ఆ పైన తుదముట్టించి అంతటా కార్యోన్ముఖుడై మారుతి ముందుకు సాగెను.
నగరము అమరావతి వలె గోచరించే లంకా నగరం, త్రికూటగిరిపై నెలకొని ఉన్న అందమైన రావణ నగరం, విశ్వకర్మచే నిర్మితమైన ఒకనాటి కుబేరుని నగరం, దివ్య శోభతో అలరారే సుందరమైన లంకా నగరం. శతయోజనముల కడలిని దాటి వచ్చిన అంజనీసుతుడు అలుపెరుగని ఆ వీర కిశోరము తిరుగాడెను ఆగిరిపైన. నగరము చుట్టూ కందకము రెప్పవేయని రాక్షస పహర, బంగారు కాంతుల ప్రాకారములు, వెలుగు పూలవలె కాగడాలు, దుర్భేద్యమైన లంకా నగరపు హద్దులు దాటి సీతాన్వేషణ గావించుట సాధ్యము కాదని తలచెను ఆ వాయునందనుడు. సూక్ష్మరూపుడై మారెను మారుతి, లంబ పర్వతము మీదుగను సమీపించెను లంకా నగరము. వికటాట్టహాస వికృతాకారి ఎదుటే నిలిచెను లంకిని. ఓరి అధమా వానరాధమ, ఎంతటి ధైర్యము నీకు సుమా అని అరచేయి విప్పి చరిచెను గుండెపై. ఉగ్రుడై ఆంజనేయుడు బిగించెను ఎడమ పిడికిలి, ఒక్క పోటుతో నేలపై పడే లంకా రాక్షసి లంకిని. ఓ బలశాలి, ఒక్క దెబ్బతో ఓడించితివి, లేదు కదా నీకిక తిరుగు. ఇదే ఆ బ్రహ్మవాకు అనుచు వైదొలగి ఆ లంకా రాక్షసి. శతకోటి తేజముల అంజనీ పుత్రుడా, బ్రహ్మాండ భాండముల నేడు వీరాంజనేయుడా. ఉదయాద్రిపై ఉన్న ఆ బాలభానుని చూసి వినువీధికే ఎగిరి వరసిద్ధి సాధించే కేసరి నందనుడై, జ్ఞానగుణ సాగరుడై, మహాబల పరాక్రముడై, సీతాన్వేషణ సాధకుడై, ఆంజనేయ అతులిత బలధామ, వీరాంజనేయ సౌందర్య వీర, సుమధుర రూప మార్తాండ తేజ, దివ్యకాయ వజ్రదేహ, శక్తి యుక్తి వేదం నాదం వీరం ధీరం, అంజని పుత్రం అంజని పుత్రం అంజని పుత్రం అంజని పుత్రం. నగర ప్రవేశము చేయుచు మారుతి తన ఎడమ కాలు మొదట పెట్టెను. మండోదరికి దుస్వప్నములు రావణ పతనము ఆరంభమాయి. ఆ రాజవీధుల సాగుచూ తిలకించే నగరపు వైభోగం. ఘంటా పథములు హేమహర్మ్యములు, ఉద్యానవనములు, పూలవాటికలు, శిల్పాలయములు, శివమందిరములు, హర 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 నామస్మరణములు, వేదఘోష ఓంకారనాదము, ఢమ 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 ఢమరుకధ్వనులు, నాట్యాంగనలు, నర్తనశాలలు, కర్ణామృత సంగీత గానములు, చంద్రకిరణ సర్వాంగ శోభితము, భూకైలాసము లంకా నగరము. సుందరలంకను చూసిన మారుతి చేరెను రావణ రాణివాసము. వజ్రవైఢూర్య సువర్ణ శోభలు, బంగారు కాంతుల మేని సొబగులు, మధుపానము చేసి సొక్కి సోలి రాసలీలలో తేలు ముదితలు, కాంచను మారుతి పలు భంగిమలు. వెదకి వెదకి వేసారెను మారుతి, ఒక మూలనాశీనుడాయను.
అంతటా వాయుసుతునికొక శంక తొలచి నిష్ఠాగరిష్ఠుడను బ్రహ్మచర్య వ్రతుడను తగునా నాకిది అంటూ వాపోయెను. ఎన్నెన్నో చూసినా ఏ వికారములు లేవని, పాపభీతికి కథావే లేదని తనను తానే సమర్థించుకొని ఆంజనేయ తులిత బలధామ వీరాంజనేయ సౌందర్య వీరా మణిమయ ఖచ్చిత బంగారు శయ్యపై లంకాధిపతిని కాంచెను మారుతి. తదుపరి అతడు అద్వితీయ సౌందర్యవతి మండోదరిని గాంచెను. ఆమె జానకి అని భ్రమసి ఆనందముగా కుప్పించి పిదప అతడు ఉచితము యోచన చేసి తనను తాను నిందించుకొని శతకోటి తేజముల అంజని పుత్రుడా, బ్రహ్మాండ భాండముల నేడు వీరాంజనేయుడా, ఉదయాద్రిపై ఉన్న బాలభానుని చూసి విను వీధికే ఎగిరి వరసిద్ధి సాధించే కేసరి నందనుడై జ్ఞానగుణ సాగరుడై మహాబల పరాక్రముడై సీతాన్వేషణ సాధకుడై ఆంజనేయ తులిత బలధామ వీరాంజనేయ సౌందర్య వీర సుమధుర రూప మార్తాండ తేజ దివ్యకాయ వజ్రదేహ శక్తి యుక్తి వేదం నాదం వీరం ధీరం అంజని పుత్రం అంజని పుత్రం అంజని పుత్రం అంజని పుత్రం. అంతఃపురమును వీడిన మారుతి అశోకవనమున ప్రవేశించెను. హరితం హరితం సుందర భరితం వర్ణరంజితం మనోరంజకం హృదయ క్లేశములకు కడుదూరం. ఏ పుగయింపుగ కన్నుల విందుగ వృక్షరాజములు పెరిగి మరి ఆకాశపుటంచుల అంటుచును. పారిజాతములు విరజాజులు మల్లెలు మందారములు విరగబూసిన మామిడి పూతలు పిందెలు దిగిన పనసలు వయ్యారములొలికే శిల్ప భంగిమలు కలహంసలతో సరోవరములు. ఏమి సౌందర్యము ఇచ్చటనే ఎచ్చటనో మరి ఇచ్చటనే ఎచ్చటనో సీతాదేవి ఉండుట ఖాయము అని పరికించే పరిశీలనగా సహస్ర స్తంభ ప్రాసాదములపై సారించెను దృష్టిని మారుతి. అశోకవనమున శోకదేవతగా సాక్షాత్కరించెను సీతామాత. రక్కసి మూకల మధ్య చింతాక్రాంతయైన కాంతగా దుఃఖించుచు సీతామాత అంతలోనే అవునా కాదా అని ఒక శంక. ఆమె సీతామాత అని దృఢ చిత్తము ఒక వంక.
రాక్షసభామల సందడితోడా ప్రవేశించెను రావణుడు. 6 అడుగుల ఆజానుబాహుడు, కండలు తిరిగిన మేనివాడు, నిగనిగలాడే ఛాయవాడు, నిడివి కనుల ఉగ్ర రావణుడు, వీర విక్రమ పరాక్రమోపేతుడు, వేదాంగ పారంగతుడు, నియమనిష్టల భక్తి తత్పరుడు. కానీ అతడు చందమామలో మత్సవలే పరకాంత వ్యామోహితుడు. కొమ్మల మాటున దాగి మారుతి గమనించసాగెను. లంకేశ్వరుడు సీతామాతకు ఎన్నో ఆశలు చూపగా సీతాదేవి గడ్డిపోచ మధ్యన ఉంచి వచ్చును రాముడు నిక్కముగాను, తుదముట్టించును నిన్ను లంకను అని తూలనాడగా క్రోధావేశుడై రావణుడు హుంకరించుచు వెను తిరిగిపోయి త్రిజట అనురక్కసి జానకి మాత వద్దకు చేరి ఓదార్పునిచ్చి ఊరడించెను. తెలిపెనంతా తన స్వప్న వృత్తాంతము, రాముని విజయము నిశ్చయము, రావణునికి అపజయము అనుచూ నొక్కి వక్కాణించి కొమ్మల మాటున అంతయును గని వాయునందనుడు ఈమెయ సీతని నిశ్చయుడాయను. కొమ్మల దాగి ఆలపించెను మృదుమధురముగా రామచంద్రుని చరితమును, విను వీనుల విందుగను రసరమ్య రామ కావ్యమును ఆలపించెను ఆనందముగా. అయోధ్యాధిపతి దశరథుడు సంతానమును కోరి యాగము చేసెను, పొందెను 4 పుత్రులను. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, వశిష్ఠుడు రాజగురువే కాగా విద్యలెల్లను నేర్చిరివారు. విశ్వామిత్రుని కోరిక మీర యాగరక్షణకు రామ లక్ష్మణులు బయలుదేరిరి ఆ ముని వెంట. కాటకి వధతో ఆ యాగమును సంపూర్ణముగా వించినారు. ముని మన్ననలను ఆశీస్సులను అందుకొనిరి ఆ సోదరులు. జనకుని ఆహ్వానము మేరా పయనమైనారు మిథిలకు, సీతా స్వయంవర వేదికకు. రాజులు రారాజులు చక్రవర్తులతో కడకడలాడెను సభా మండపము. శివధనుసు నెక్కు పెట్టే వీరులే కరువాయను. ముని దీవెనలందుకుని రామచంద్రుడు శివధనుస్సు నెక్కు పెట్టెను. ఫళ విరిగెను శివధనువు. సభికులు చేసిరి హర్షధ్వానములు. సీతాదేవి రాముని మెడలో వరమాలను వేయగా కురిపించిరి దేవతలు ఆశీస్సులతో పూల వర్షమును. ఆ రామనామ సంకీర్తనను విని పులకితయైన సీతామాత విప్పారిన కనుల చూపు మరలే కొమ్మలపైకి.
ఉదయ సూర్య సముడుగా ఆ కొమ్మల దాగిన కపివర్యుని గని భయకంపితయై వణకెను సీత. అంతటా మారుతి కొమ్మలపై నుండి దిగి వందనము వనర్చెను సీతాదేవికి. తనను తాను తెలుపుకొని చూపెను రాముని అంగుళీకము. అనుమానముగా చూచుచున్న సీతమ్మను గని సంపూర్ణముగా విశ్వసించమని వేడుకొనెను. ఇదిగోనమ్మ రామముద్రికని సమర్పించెను. రామనామ సంకీర్తన చేయ మొదలిడెను. జగదభిరాముడు ఇనకుల సోముడు పద్మదళాక్షుడు పావన చరితుడు. జగదభిరాముడు ఇనకుల సోముడు పద్మదళాక్షుడు పావన చరితుడు. రామముద్రికను అందుకుని వలవల విలపించెను జానకి. విలవిలలాడెను మారుతి హృదయము. వలదు వలదని దుఃఖము వలదని ఊరడించెను మారుతి. వీపు మీద ఆశీనురాలివై రావమ్మ నిన్ను చేర్చెద రామచంద్రుని కడకు అని మారుతి తెలుపగా. తల పంకించుచు సీతాదేవి రామచంద్రుడే రావలెను అని రాక్షస సంహారము చేయాలని. అది ఏ ప్రీతికరమని అది ఏ కీర్తికరమని చీర చెరగునా ముడివేసిన ఆ చూడామణి మారుతి కొసగి. ఆనవాలుగా రాముని కిమ్మని కపివర్యుని అభ్యర్థించే. చూడామణి అందుకొని జానకమ్మ కడ సెలవు గైకొని ఉత్తర దిశగా సాగే మారుతి తదుపరి కార్యార్థియై. శతకోటి తేజముల అంజనీ పుత్రుడా బ్రహ్మాండ భాండముల వీరాంజనేయుడా. ఉదయాద్రిపై ఉన్న బాలభానుని చూసి వినువీధికే ఎగిరి వరసిద్ధి సాధించే కేసరి నందనుడై జ్ఞానగుణ సాగరుడై మహాబల పరాక్రముడై సీతాన్వేషణ సాధకుడై ఆంజనేయ అతులిత బలధామ వీరాంజనేయ సౌందర్య వీర సుమధుర రూప మార్తాండ తేజ దివ్యకాయ వజ్రదేహ శక్తి యుక్తి వేదం నాదం వీరం ధీరం అంజని పుత్రం అంజని పుత్రం అంజని పుత్రం అంజని పుత్రం. రావణుని బలబలాలను దూతగా తెలుసుకొనుటే కర్తవ్యమని తలచాడు. యుద్ధానికి కాలు దూవుటే లక్ష్యంగా అశోకవనమున విధ్వంసం మొదలిడినాడు. రెప్పపాటులో నేల కొరిగెను మహావృక్షములు. నేల కూలెను ప్రాకారములు ప్రాసాదములు. రావణ బలగము చుట్టుముట్టగా ప్రభంజనమై ఆంజనేయుడు విజృంభించి దునుమాడాడు. దైత్యసేనలు సేనాపతులను మంత్రి కుమారులు జంబుమాలిని రావణసుతుడు అక్షకుమారుని తుదముట్టించెను త్రుటిలో మారుతి. చిట్ట చివరకు ఇంద్రజిత్తుని బ్రహ్మాస్త్రమునకు కట్టుబడెనుగా మారుతి. రాక్షసగణముల వెంట నడిచెను రావణ సభాస్థలికి. పర్వతమే కదలి వచ్చెనని సభికులెల్లరూ నివ్వెరబోవక కోటి తేజ
నిజముల ఉప్పెనయాయని విభ్రాంతుడాయ లంకేశ్వరుడు ధీర వీర పరాక్రమ సౌందర్యములను గని ఔరాయని ఎవ్వరి వాడవు ఎచ్చటి వాడవు అని గర్తించిన లంకేశ్వరునికి బదులిడే మారుతి. సుగ్రీవుని సందేశముతో వచ్చిన వాడను నేను, హనుమంత నామధేయుడను వెదకుచు వచ్చితి సీతామాతను. నరుడేయని పొరబడ కుసుమా నారాయణ సమతేజ స్వరూపుడు, అంతటి ఆ రామచంద్రునికి సీతామాతను సమర్పించమని చరణములు వేడుకోమని, అది ఏ శ్రేయస్కరము నీకని ఇది సుగ్రీవుని సందేశమని మారుతి తెలుపగా. ఎంతటి ధైర్యము నీకు సుమా అని ఒక వానరుడు అల్పమానవుడు నన్నే ఎదురించుటయా అని గ్రహ దిక్పాలకులందరును బానిసలు నాకు సుమా అని, నీవును రాముడు ఎంతటి వారలు నన్నే ధిక్కరించుటకు అని హుంకరించె రావణుడు. వానరవధకు ఆజ్ఞాపించెను దూతను చంపుట పాడి కాదని, రావణ సభలో హితులు పలికిన అంగభంగము చేసి పంపుడని ఆదేశించెను రావణుడు. ఆ లంకేశ్వరుని ఆజ్ఞానుసారము అంటించిరి నిప్పును ఆంజనేయుని వాలమునకు. ధన 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 మ్రోగెను మ్రోగెను భేరీ ధ్వనులు, తిప్పిరి వీధుల వాడవాడల కపి కిశోరుని. ఉదయించిన ఒక కొంటె యోచనతో బంధనముల నదలించి వైచెను, ఎగిరెను ఎగిరెను నగర ద్వారముల పైకి. మండుచున్న వానాగ్రము ఎత్తి అంటించెను ఆ రాజభవనములు, భగ 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 అంటుకున్నవి అగ్నిజ్వాలలు. వాయువేగమున కణ 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 కరుగుచున్నది లంకా నగరం. ఆ నిప్పుల సెగలో గజ గజ వణికిరి నగర ప్రముఖులు, దడదడలాడెను లంకా నగరం. అంటించిన ఆంజనేయుడు త్రికూటగిరి శిఖరము మీద ఆశీనుడాయను, భక్తి ప్రపత్తుల రాముని తలచుచు శాంతించిన శార్దూలము రీతి. సాధ్య దేవ ఋషి గణములు తిలకించిరి పులకించిరి, కురిపించిరి పూల వర్షము. సముద్ర తీరము చేరిన మారుతి నీటిలోన తన తోకను తడుపుచు చూచెను లంకా నగరమును. మంటలలో లంకా నగరం మలమల మలమాడెనుగా, ఒక్క మారుగా జరిగిన అనర్థమాంజనేయునికి అవగతమాయను. తడబడుచు తల్లడిల్లుచు అశోకవనమును చేరెను మారుతి, అచ్చట సీతను చూసిన మీదట తన మనసును కుదుట పరుచుకుని ఆమె క్షేమమును విచారించెను. సెలవు గైకొని వెనుకకు తిరిగెను, అరిష్ట పర్వతమధిరోహించి దేహము పెంచి మరి కుప్పించి ఎగిరెను ఎగిరెను ఎగిరెనుగా గగన వీధికి గగన వీధికి గగన వీధికి. మేఘములో మేఘమై ఉరుములలో ఉరుమై తిరుగు ప్రయాణము సాగెను ముందుకు. దారిలోన మైనాకు నీ పలకరించి వాయువేగమున సాగెనుగా వాయునందనుడు. మహేంద్రగిరిపై రెక్కలు లేని పర్వతమై దిగెను మారుతి, చూసితి సీతను చూసితి సీతను విజయ ప్రకటనను చేసెను మారుతి. ఆనందపు కోలాహలము వెల్లువాయను అచ్చటను. ఆ తదుపరి వానర సేనతో
బయలుదేరెను కిష్కింధకు శ్రీరాముని చెంతకు కదులుచున్న ఘన మేఘ గర్జనల కిల్దికి దిగిరి రాముని చెంతకు ఆంజనేయుడు కరములు మోడ్చి ఆలంకలోన రావణు చెరలో దిక్కుతోచక దుఃఖించుచున్నా సీతమ్మను చూసి తినియని సీతమ్మను నే చూసి తినని తన చెంత ఉన్నా చూడమణి రాముని కొసగి రఘువీరుడు ఉద్వేగమున చూడామణి అందుకొని హృదయమునకు హత్తుకొని సీతను చూసిన అనుభూతి నుండి ఆనందాశ్రువులు కన్నుల మెరయగా మరుక్షణమున ఆనయనముల నిప్పులే కురవగా రావణుని మదమణచి చెరవిడి పిల్చెద నా ప్రియ సీతను అని ఆంజనేయుడిని శ్రీరాముడు కౌగిలించుకొని రఘువంశమునుద్ధరించిన ఘన చరితుడవు నీవు అని నా ప్రియతములలో అగ్రగణ్యుడవు నీవే అని కొనియాడే ఆంజనేయుడు మృక్కెను మరల రామచంద్రుని పాదములంటి లక్ష్మణ స్వామి సుగ్రీవాదుల మన్ననలను పొందిన వాడై దేవతలెల్లరూ హర్షము చెంది కురిపించినారు పూల వర్షము శక్తి యుక్తి వేదం నాదం వీరం ధీరం అంజని పుత్రం అంజని పుత్రం అంజని పుత్రం అంజని పుత్రం ఆంజనేయ అతులిత బలధామ వీరాంజనేయ సౌందర్య వీర సుమధుర రూప